ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా విశాఖ మ్యూజిక్ అకాడమీ మాజీ ప్రధాన కార్యదర్శి రమణ శ్రీనివాస్ గారిని నేను విషయాలు చెప్పాలని కోరుతున్నాను. 3-4 సంవత్సరాలు అడుగుతున్నారు, నాకు వీలు పడలేదు, సమయం కుదరలేదు. రెండోది అది కాకుండా నాలాంటి కళాకారులకి తోటి కళాకారులు వీళ్ళ ఒక ఆదర అభిమాన ఆశీస్సులే అవార్డు కింద గ్రహిస్తాను. ఇప్పుడు ఆయన ఒక ముక్క అన్నారు, రవిశంకర్ తర్వాత ఆ స్థాయికి ఉన్నవాడు అని. నేను ఎదిగానో లేదో నాకు తెలియదు, కానీ అది గురు హరిరామూర్తి గారి నోటి నుంచి రావడం నాకు ఒక పెద్ద అవార్డు. అలాగే శ్యామ గారు ఇంకా ఇంకా ఇలాంటి చాలా చేయాలి అని చెప్పి ఆశీర్వదించారు. ఇందులో ఇంత బిజీ షెడ్యూల్లో పెద్ద పెద్ద అవార్డు వీళ్ళందరూ రావడం, ఇది అంటే అవార్డు అన్నది నాకు ఇస్తున్న ఒక ఆనర్ కింద అనుకోవట్లేదు, ఒక రెస్పాన్సిబిలిటీ. అంటే మనం ఒక ఫ్యూచర్ ఒక జాగ్రత్తగా చాలా చేయాలి అని చెప్పాను. చిన్నప్పుడు చాలా వదలాట పడేవాడిని పెద్ద పెద్ద కళాకారులు. మాస్టర్ గారు అంటే నాకు హీరో, వెంకటి మాస్టర్ గారు నా హీరో, నా రోల్ మోడల్ అంతా. ఆయన దాకా చూడడం, ఆయన దాకా డ్రెస్ చేయడం, ఆయన దాకా మాట్లాడడం, ఇవన్నీ మనకి ఇవాళ మీరు హీరోల్ని ఎట్లా ఫాలో చేస్తారో మేము మాస్టర్ గారిని ఎట్లా ఫాలో చేస్తూ ఉండేవాళ్ళం. సో అందులో భాగంగా మన పెద్దలు ఇప్పుడు కోరారు, ఒక కళ ఆడిటోరియం పెద్దది, ఇది పాస్ అయిపోయింది కాబట్టి మంచిది, ఒకటి విశాఖపట్నాన్ని నిర్మించాలని కోరారు. బహుశా నాకు ఆ శక్తి ఉందో లేదో కానీ నా ప్రయత్నం అయితే నేను తప్పకుండా చేస్తాను. ఎందుకంటే ప్రభుత్వంలో పెద్దలందరూ కూడా ఉన్నారు, ఎస్పీ గారు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. వారందరి సహకారంతో తప్పనిసరిగా ఈ విశాఖపట్నాన్ని ఒక కళా రాజధానిగా చేయాలనే ఆలోచన కూడా ఉంది ప్రభుత్వానికి కూడా. సో అటువంటి సమయంలో మనకు ఒక మంచి అవకాశం దొరికినట్లయింది. తప్పనిసరిగా ఈ విశాఖపట్నానికి ఒక మంచి కళా ఆడిటోరియం తీసుకురావడానికి నా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఫెస్టివల్స్కి వాటికి డాన్స్కి అవకాశం ఉండేది కాదు. సో అటువంటి అవకాశం అందరికీ ఇప్పుడు డాన్స్ నేర్చుకున్న పిల్లలందరికీ కల్పిద్దామన్న ఉద్దేశంతో విశాఖ డాన్సర్స్ అసోసియేషన్ పెట్టి గత 15-20 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాం. ఆ విధంగా చేస్తున్న దాంట్లోనే ఈ ఫెస్టివల్ కూడా చేసాం, గురు పరంపర. ఈ గురు పరంపర అన్నది ప్రీవియస్గా ఉన్నది మా గురువుగారి పేరు మీద ఒక అవార్డు, అలాగే మా గురువుగారి అబ్బాయి అయినటువంటి రవిశంకర్ పేరు మీద, కీర్తిశేషులు రవిశంకర్ పేరు మీద ఒక అవార్డు ప్రతి సంవత్సరం ఇస్తాం. అందులో కూచిపూడి సాంప్రదాయంలో నిష్ణాతులైనటువంటి వాళ్ళకి, అలాగే మిగతా సాంప్రదాయాల్లో కూడా నిష్ణాతులైనటువంటి వాళ్ళకి, యంగ్ పిల్లలందరికీ రవిశంకర్ పేరు మీద, వెంపటి జనసత్యం గారి పేరు మీద, మాస్టర్ గారితో సర్వీస్ చేసిన వాళ్ళు, ఆయన సమానమైనటువంటి వాళ్ళు ఉన్న పెద్దవాళ్ళందరికీ కూడా అవార్డులు ఇస్తుంటాం. ఇది గత 20 సంవత్సరాల నుంచి జరుగుతోంది. ఈ సంవత్సరం కూడా జరిగింది ఇది. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు, నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.